అందరికీ. హోప్ అందరూ వీకెండ్ మంచిగా ఎంజాయ్ చేశారనుకుంటున్నా. సో, ఈరోజు నేను డిస్కస్ చేయాలనుకున్న టాపిక్ పీసీఓఎస్. సో, ఉమెన్‌కి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి చాలామంది ఉమెన్ అండ్ యంగ్ ఫ్రమ్ ద వెరీ టీనేజ్ థింగ్ నేను నోటీస్ చేశాను. చాలామందికి హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. వెయిట్ గెయిన్ అయినా ఆర్ మేల్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయిపోయి అన్వాంటెడ్ హెయిర్ రావడం ఆర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం, డయాబెటిక్ అవ్వడం ఆర్ థైరాయిడ్ హార్మోనల్ చేంజెస్ అవ్వడం. సో ఇవన్నీ మనం స్టార్టింగ్లోనే ఐడెంటిఫై చేసి హెల్ప్ చేయలేకపోతే బాడీకి ఇట్ విల్ లీడ్ టు లాంగ్ టైమ్ ఇంపాక్ట్. సో ఉమెన్కి పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా ఉండడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ దానికి ఒక పర్పస్ ఉంది. సో ఐడెంటిఫై చేయండి. మీ బాడీలో ఏమైనా చేంజెస్ నోటీస్ చేస్తే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేది ఫస్ట్ చెక్. సెకండ్ థింగ్ ఈజ్ సడన్గా వెయిట్ పుట్ ఆన్ అవ్వడం ఆర్ ఇన్యాక్టివ్గా ఉండడం, దేంట్లో ఇంట్రెస్ట్ లేకపోవడం ఆర్ మేల్ హార్మోన్స్ లాగా అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవ్వడం. So there is nothing to worry. The beauty of this lifestyle disorders is it's in our control. Without medication we can still get back to normal and healthy normal life మనం తెచ్చుకోవచ్చు. So it's all in our thing. It's not like other chronic diseases. నువ్వు చాలా కంటిన్యూస్గా మెడికేషన్ ఆర్ అయితే కానీ సర్జరీ అయితే కానీ దీనికి సొల్యూషన్ లేదు, అలా కాదు. సో నేనేం మెడికల్గా ప్రొఫెషనల్ డాక్టర్ కాదు, బట్ ఐ హ్యావ్ ఎ వెరీ సౌండ్ బ్యాక్గ్రౌండ్ ఇన్ ద సైన్స్ ఫీల్డ్ అండ్ ఆల్సో ఐ హ్యావ్ ఎ వెరీ పర్సనల్ స్టోరీ విత్ ద పీసీఓఎస్. సో ఒకప్పుడు 10 years బ్యాక్ ఐ డెల్ట్ విత్ దిస్ పీసీఓఎస్. సో ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి. మీకు ఇలా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తున్నాయని మీరు ఐడెంటిఫై చేసినప్పుడు ఓపెన్గా మీ ఫ్యామిలీలో డిస్కస్ చేయండి. మీ పేరెంట్స్ హెల్ప్ తీసుకోండి అండ్ ట్రై టు గెట్ టు ఏ డాక్టర్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఒక మంచి గైనకాలజిస్ట్ని మీట్ అవ్వండి అండ్ అండర్లయింగ్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా లైక్ డయాబెటీస్ ఆర్ థైరాయిడ్ ఆర్ ఎనీ అదర్ ఇష్యూస్ ఫస్ట్ క్రాస్ చెక్ చేసుకోండి. అవి ఏమీ లేవు అని అంటే జస్ట్ పీసీఓఎస్ వల్ల మీకు ఈ హార్మోనల్ ఇష్యూస్ వస్తున్నాయి అని అనుకుంటే మాత్రం ఇట్స్ వండర్ఫుల్ థింగ్ ఈజ్ యూ కెన్ గెట్ బ్యాక్ ద కంట్రోల్ with just few changes in your life. One is being as much as active as possible from sunrise to sunset. So that is one thing we need to change. Another thing is having a balanced meals like protein, fiber, vegetables, dry fruits, good fats and fruits. ఇవే ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకోగలగడం. And one more thing is any kind of 1 hour exercise daily. సో ఈ 3 చేంజెస్ చేస్తే అండ్ గుడ్ స్లీప్ లైక్ ఎర్లీగా పడుకోవడం, ఎర్లీగా లేవడం, ఈ ఫ్యూ చేంజెస్ చేస్తే చాలు. యూ క్యాన్ హ్యావ్ యువర్ కంట్రోల్ ఆఫ్ యువర్ హార్మోన్స్ అండ్ యువర్ బాడీ బ్యాక్. సో నా పర్సనల్ లైఫ్ స్టోరీలో నేను చెప్పింది, నాకు మ్యారేజ్ అయ్యాక ఐ వాజ్ గోయింగ్ త్రూ దిస్ పీసీఓఎస్ స్టేజ్. సో చాలా వెయిట్ గెయిన్ అయ్యాను అండ్ చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చాయి. సో ఇట్ వాస్ వెరీ డిఫికల్ట్. సో నాకు డాక్టర్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దే వేర్ సజెస్టింగ్ మీ టు, నాకు నిజంగా ఇఫ్ ఐ వాజ్ విల్లింగ్ టు బికమ్ ఎ మదర్ దే వేర్ సజెస్టింగ్ టు బీ, నాకు తొందరగా ప్రెగ్నెంట్ అవ్వాలి అని చెప్పారు. సో కానీ నేను ఒక డాక్టర్ని చూశాను. తను నాకు మెడికేషన్స్ ప్రిస్క్రైబ్ చేసింది టు కీప్ ఇన్ కంట్రోల్ మై హార్మోన్స్. అండ్ కానీ నాకు అది ఎలాంటి హెల్ప్ చేయలేదు. నేను చాలా వెయిట్ గెయిన్ అయ్యాను. సో దట్ నెగిటివ్లీ ఇంపాక్టెడ్ మీ. నేను చాలా ఇన్యాక్టివ్గా అవ్వడం, మెంటల్లీ కైండ్ ఆఫ్ లోగా ఫీల్ అవ్వడం అవన్నీ అయ్యాయి. సో ఐ థాట్ ఐ నీడ్ టు హ్యావ్ ఎ సెకండ్ ఒపీనియన్. సో నేను యుఎస్ వచ్చాక ఒక వండర్ఫుల్ అండ్ బ్యూటిఫుల్ డాక్టర్ని మీట్ అయ్యాను. ఐఎమ్ సో గ్లాడ్ ఐ వాజ్ ఏబుల్ టు మీట్ హిమ్. హిస్ నేమ్ ఈజ్ డాక్టర్ పార్నల్. సో తను నాకు ఫస్ట్ టైం మీట్ అయినప్పుడు తను మొత్తం డిస్కస్ చేశాక ఏం చెప్పాడంటే, జస్ట్ త్రో అవుట్ ఆల్ ద మెడికేషన్స్ యూ ఆర్ యూజింగ్ రైట్ నౌ. సో ఒక లైఫ్ స్టైల్ డిజార్డర్కి మెడికేషనే అవసరం లేదు, బట్ యూ నీడ్ టు బీ వెరీ కన్సిస్టెంట్ అండ్ సెల్ఫ్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అది నువ్వు చేయగలుగుతా అంటే ఐ విల్ సజెస్ట్ యూ ఫ్యూ చేంజెస్ ఇన్ యువర్ లైఫ్. అది నువ్వు చెయ్యు
ఐ ప్రామిస్ అండ్ ఐ బెట్ యూ దట్ యూ డోంట్ నీడ్ ఎ మెడికేషన్ అని చెప్పాడు. ఈ వాజ్ సో కాన్ఫిడెంట్ అండ్ ఐ వాజ్ సో హ్యాపీ దట్ వెన్ డాక్టర్ వాజ్ సేయింగ్ దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎ మెడికేషన్, and it made total sense to me because it was a lifestyle disorder. And also I was lucky because I had a lovely partner. సో తను నాకు చాలా హెల్ప్ చేశాడు బ్యాలెన్స్డ్ మీల్స్ తినడంలో కానీ, అండ్ ఆల్సో టు కన్సిస్టెంట్లీ పుష్ మీ టు హ్యావ్ ఏ ఫిట్ లైఫ్ స్టైల్. ఐ మీన్ లైక్ ఎక్సర్సైజ్ చేయడానికి ఎలాంటి వెదర్ ఉన్నా కూడా హీ యూస్ టు అకంపెనీ మీ. నాకు ఎవ్రీడే 1 అవర్ ఎక్సర్సైజ్ చేయడానికి తను నాతో పాటు వచ్చేవాడు. సో దట్ బూస్టెడ్ మై కాన్ఫిడెన్స్ అండ్ ఆ సపోర్ట్ నాకు చాలా హెల్ప్ చేసింది. సో యాజ్ ఎ కపుల్ మేము కిడ్ కోసం ట్రై చేసినప్పుడు ఒక 1 ఇయర్ మేము నా బాడీని ప్రిపేర్ చేయడానికి నాకు ఒక 1 ఇయర్ పట్టింది టు బ్రింగ్ టు దట్ హెల్దీ స్టేట్. సో నా డాక్టర్ అది కూడా అడ్వైస్ చేశాడు. సో టు బికమ్ ఎ మదర్ యూ నీడ్ టు ప్రెప్ యువర్ బాడీ ఫస్ట్. యూ నీడ్ టు బికమ్ హెల్దీ ఇంటర్నల్లీ. హార్మోన్స్ని రెగ్యులేట్ చేయాలి అండ్ యూ నీడ్ టు బీ వెరీ హెల్దీ ఫ్రమ్ ఇన్సైడ్ సో దట్ నా ఎగ్ క్వాలిటీ అండ్ ఎగ్ హెల్త్ కూడా చాలా బాగుండాలి. అప్పుడే బేబీ హెల్త్ చాలా బాగుంటుంది అని హీ సజెస్టెడ్ మీ అండ్ హీ ఆస్క్డ్ మీ టు don't worry about if I am not getting pregnant within 2 months or 3 months or 6 months. But as a humans it's common, we feel disappointed and upset when we are planning for a baby. But అస్సలు స్ట్రెస్ తీసుకోకండి, అది చాలా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తుంది. జస్ట్ కీప్ ట్రయింగ్, బీ కన్సిస్టెంట్. అది చాలా హెల్ప్ చేస్తుంది. నేను లివింగ్ ఎగ్జాంపుల్. అందుకే ఇది నేను షేర్ చేస్తున్నాను. ఇట్స్ అ వెరీ పర్సనల్ థింగ్ టు మీ. బట్ ఈ అవేర్నెస్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది ఐడెంటిఫై చేసుకోవట్లేదు ఎర్లీ స్టేజెస్లో. చాలా జంక్ ఫుడ్ తినడం, చాలా లేట్ పడుకోవడం, లేట్గా లేవడం, బ్యాలెన్స్డ్ మీల్స్ తినకపోవడం అండ్ చాలా స్ట్రెస్డ్ లైఫ్ స్టైల్ని లీడ్ చేయడం, ఇవన్నీ కూడా హార్మోన్స్ ఇంబ్యాలెన్స్కి లీడ్ చేస్తున్నాయి. ఇట్స్ నాట్ ఎవ్వరి ఫాల్ట్ కాదు, ఇట్స్ లైక్ మల్టిపుల్ థింగ్స్. ఇప్పుడు ఫాస్ట్ పేస్డ్ లైఫ్ ఉంటుంది. ఆల్ ఉమెన్ ఆర్ ఇంటూ హైయర్ ఎడ్యుకేషన్స్, ఆల్ ఉమెన్ ఆర్ బికమింగ్ అంబిషియస్. సో అందరం చాలా మంచి హై ప్రొఫైల్ జాబ్స్ చేస్తున్నాం. సో ఇట్స్ వెరీ కామన్ టు హ్యావ్ దిస్ ఇంపాక్ట్, రైట్? సో అలా అని మనం దేనికి కాంప్రమైజ్ అవ్వనవసరం లేదు. You can still be ambitious, you can still be into like good professions, you can achieve so many things. Just కొంచెం మనం మైండ్ఫుల్గా ఉండి కొన్ని చేంజెస్ లైఫ్లో తీసుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ వండర్ఫుల్ అండ్ బ్యాలెన్స్డ్ లైఫ్ అండ్ బ్యూటిఫుల్ చిల్డ్రన్ కూడా మీరు ఫ్యూచర్లో కావాలనుకుంటే యూ కెన్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ చిల్డ్రన్ అండ్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ. మీరు ఎంజాయ్ చేయొచ్చు మీ లైఫ్లో. అండ్ ఆల్సో ఆఫ్టర్ 45 years ఆఫ్ లైఫ్ మనకి మన హెల్త్ కంట్రోల్లో ఉండాలంటే దట్ ఈస్ ఆఫ్టర్ కంప్లీట్ స్టాప్ ఆఫ్ ద పీరియడ్స్. అప్పుడు మన బోన్స్ స్ట్రెంత్ కానీ అవన్నీ మనకు ఆఫ్టర్ ఇంపాక్ట్ చాలా తక్కువగా ఉండాలి అని అంటే ఇప్పుడు మనకి రెగ్యులర్ పీరియడ్స్ ఉండడం, మన బాడీ బ్యాలెన్స్డ్ హార్మోనల్ స్టేట్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. సో ప్రయారిటైజ్ చేసుకోండి, సెల్ఫ్ కేర్ టైం ప్రయారిటైజ్ చేసుకోండి, ఎక్సర్సైజ్కి టైం తీసుకోండి. మనం ఉమెన్ న్యాచురల్గానే చాలా మల్టిపుల్ థింగ్స్ని హ్యాండిల్ చేస్తాము. సో మనని లాస్ట్లో పెట్టుకుంటాము. వి డోంట్ ప్రయారిటైజ్ అవర్ సెల్ఫ్. కానీ ఆ మిస్టేక్ చేయకండి. ఫస్ట్ సెల్ఫ్ కేర్ ప్రయారిటైజ్ చేసుకోండి. ఇంటర్నల్గా మన హార్మోన్స్ అండ్ అవన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటే మనకు ఎక్స్టర్నల్ కేర్ ఎక్కువగా అవసరమే ఉండదు. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అవ్వడం, కాంప్లెక్షన్లో యూనిఫార్మిటీ లేకపోవడం అండ్ పింపుల్స్ ఆర్ ఎక్స్ట్రీమ్ యాక్నే రావడం, సో అవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. సో అండ్ ఆల్సో గట్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని రీసెంట్ స్టడీస్ అండ్ రీసెర్చ్లో తెలిసింది ఏంటంటే గట్ హెల్త్ కూడా ఇంపాక్ట్ చేస్తుందని. సో స్టార్ట్ విత్ ప్రోబయాటిక్స్తో స్టార్ట్ చేయండి. మేము మా ఫ్యామిలీలో ప్రాక్టీస్ చేసే ప్రోబయాటిక్ డ్రింక్స్ కొన్ని నేను షేర్ చేస్తాను. సో స్టార్ట్ యువర్ డే విత్ ప్రోబయాటిక్స్ అండ్ ఎక్సర్సైజ్. సో మనం మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తే మన మెటబాలిక్ రేట్ కూడా చాలా హై ఉంటుంది అండ్ ఆల్సో మనం చాలా యాక్టివ్గా ఉంటాం. అండ్ బీ అవేక్ వెన్ ద సన్ ఈజ్ అప్, బీ అప్
దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ యూ కుడ్ డూ ఫర్ యువర్ బాడీ. చాలామంది బ్యూటిఫుల్ ఉమెన్ అవుట్ దేర్, యంగ్ ఉమెన్ ఉన్నారు. సో అనవసరమైన అన్నెసరీ స్ట్రెస్ అవుతుంది. సి వెన్ వీఆర్ సో యంగ్, హూ డజంట్ లైక్ అటెన్షన్, రైట్? సో మనం తెలియకుండానే వి ట్రై టు బి లైక్ గెట్ ఇన్ టు లైక్ డిప్రెస్డ్ లుకింగ్ ఎట్ దర్స్ యాక్నీ ఆర్ చేంజెస్ ఇన్ అవర్ బాడీ కదా. అవన్నీ అవ్వద్దు అని అంటే జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఫ్యూ థింగ్స్ లైక్ ఎర్లీగా పడుకోవడం, తొందరగా లేవడం, బ్యాలెన్స్డ్ మీల్స్ తినడం, 1 అవర్ ఎక్సర్సైజ్ చేయడం. ఈ ఫ్యూ చేంజెస్ చేస్తే చాలు, you can have a wonderful life and beautiful balanced life. Okay, so yeah, thank you, enjoy your wonderful life.